సో ఈ పరిస్థితుల్లో నాకు ఈ గ్యాప్స్ బాగా రావటం, ఇంటిలో గెలవలేకపోవటం, బయట గెలవగలిగాను, బయట ప్రజల మన్నను పొందగలిగాను. ప్రజలందరూ బ్రహ్మాండంగా నాకు ఓట్లేసి నిలబెట్టి సపోర్ట్ ఎప్పుడు చేస్తుంటారు. మొన్న ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఉదాహరణకి చూద్దాం, ఇంత రభస మా టెక్కల్లో అందరికీ తెలుసు. 2 ఏళ్ల నుంచి అచ్చెన్నాయుడు ఒక మాట చెప్పాడు, నేను 70,000 మెజారిటీతో గెలుస్తాను, రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ నాదే అని 6 నెలల ముందు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆయనకు వచ్చిన మెజారిటీ 33,000. మా జిల్లాలోనే గెలిచిన ఒకరోజు ముందు వచ్చిన వాళ్ళకి సర్పంచ్ అభ్య స్థాయి గల వాళ్ళు ధర్మాన ప్రసాదరావు గారి మీద 54,000 తగ్గించారు. అందరూ 40,000 దాటే. అచ్చెన్నాయుడు ఒక్కడిదే 30,000 మెజారిటీ. అంటే అక్కడ ప్రజలు ఎంత వేవ్ లో కూడా అచ్చెన్నాయుడికి ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టారు. నా పట్ల సపోర్ట్ గా 73,000 మంది ఓట్లు వేసి నిల్చోబెట్టారు. అంటే వేవ్ లో పోయాను తప్ప, లేదంటే ఖచ్చితంగా మొన్న ఎక్కడ మాధురి గారు ఎలా మీకు కనెక్ట్ అయ్యారు అంటే వీళ్ళది ఒక మంచి ఉన్నతమైన కుటుంబం టెక్కల్లో. ఈమె ఏంటంటే ఉచితంగా పిల్లలకి భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ నేర్పించడం. తర్వాత విమెన్ వింగ్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, నాకు విమెన్ వింగ్ తక్కువ ఉంది. ఈమెను రాజకీయాల్లో తీసుకురావాలని మా ఇంట్లో మేము ఆలోచించుకున్నదే. ఈమెకి రాజకీయాల్లో తీసుకొచ్చాం. మండల కన్వీనర్ పదవి కూడా ఇచ్చాం. వచ్చిందే తడువుగా మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసాం అంతకన్నా భారీగా తను పనిచేయడం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి 2,000 మందితో గ్రౌండ్ అంతా కటౌట్స్ పెట్టి కోలాటం చేసి గిన్నిస్ రికార్డు చేద్దామని చూసాం. ఇక తెలంగాణలో ఒక కోలాటం 1,700 మందితో ఒక గిన్నిస్ రికార్డు, మేము 2,000 మందితో చేద్దామని తిన ఆధ్వర్యంలో ప్లాన్ చేసాం. అది జరుగుంటే బ్రహ్మాండంగా ఉండేది, చరిత్రలో మిగిలిపోయింది పుట్టినరోజు. అంతమందితో ఒకే రకమైన శారీస్ అద్భుతంగా లీడర్స్ అందరినీ పిలిచి చేద్దామని ఆయన పుట్టినరోజు వేడుకలు డిసెంబర్ 20. అవును, అలా మొత్తం స్మాష్ చేసి పెట్టేసింది. ఆ ప్రోగ్రామ్ జరగలేదు. ఆ ప్రోగ్రామ్ జరగలేదు పక్కన పెట్టండి, ఆఖరికి మాధురికి నీకు రిలేషన్ ఉందని పెట్టారు. అప్పటికి మీకేం లేదా? మా మధ్య ఎటువంటి సార్ అమ్మాయి లీడర్ గా వచ్చారు. అంతే, చాలా మంది లీడర్ మహిళలు వస్తుంటారు. ఆ రెస్పెక్ట్ సార్ నాకు ఆ ఉద్దేశాలు ఏమంటే 25 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో, పెళ్లి 28 సంవత్సరాలు, ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడైనా వాణికి చెప్పమనండి ఫలానా మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు, ఫలానా మహిళతో మద్యం సేవించాడు, ప్యాక్ ఆడాడు, జూదం ఆడాడు, అసందర్భంగా ఖర్చు పెట్టాడు అని ఒక్కటి చెప్పమని. సో మిమ్మల్ని తన వైపు వాణి గారే డ్రైవ్ చేశారు. అంటే ఇక్కడ ఏదీ లేని విషయాన్ని సృష్టించి తద్వారా మేలు పొందాలని చూసింది వాణి. అంటే మాధురికి శ్రీనివాస్ కి లింక్ రిలేషన్ ఉంది అని క్రియేట్ చేశారు. ఒకవేళ ఉందనుకోండి, నిజంగానే ఉందని తను భావిస్తుంది అనుకోండి, 4 walls మధ్య డిస్కస్ చేయాలి. కరెక్ట్. పెద్ద మనుషులకు చెప్పాలి. అటువంటిది ఏమైనా ఉంటే బయట పార్టీలో అలిగేషన్ చేస్తారు. ఇంట్లో మనిషి పొలిటికల్ అలిగేషన్. నువ్వు అలిగేషన్ ఎట్లా చేసావు? 4 walls మధ్య చేయలేదు, పెద్ద మనుషుల మధ్య పెట్టలేదు, డైరెక్ట్ గా కేడర్ కి, ప్రజలకి, అధిష్టానానికి చెప్పావు. అంటే నన్ను అబాస్పాలు చేయటానికే కదా. ఆ అబాస్పాలు చేయటం ద్వారా నన్ను పక్కంతో టికెట్ తీసుకోవటానికే కదా. ఇందులో ఏముంటుంది సార్? నిజంగా భర్త ఉండాలి, ఇవన్నీ నాకు కాదు, నా భర్తే నాకు ముఖ్యం అంటే ఇది అవసరమా? డీలింగ్ మెకానిజం ఇదా? 4 walls మధ్య మాట్లాడుకోవడం సార్ ఎప్పుడు జరగలేదు సార్? ఒక్కసారి కూడా 4 walls మధ్య మాట్లాడే ప్రయత్నం జరగలేదు. ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు గొడవలే సార్. ఒక్క మాట చెప్పండి, మీ భార్య 25 సంవత్సరాలు మీతో కాపురం చేసిన మీ భార్య ఏమో మీ గురించి అలిగేషన్స్ చేస్తోంది, మీ టికెట్ తనకు కావాలంటోంది, తీసుకుంది 2 సార్లు. మీతో సంబంధం లేని ఇంకా దువ్వాడ మాధురి కానీ మాధురి గారేమో మీరు ఎమ్మెల్యే కావాలి, మీరు నా హీరో అంటూ మిమ్మల్ని పెట్టి సినిమాలు కూడా తీస్తోంది. ఈమెకి అంత ప్రేమ ఎందుకు వచ్చింది మీకు? ఆమెకు అంత ప్రేమ లేకుండా ఎందుకు పోయింది సార్? ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే నాకదే అనిపిస్తుంటుంది. నేను చూస్తే ఆమెకి నాకు చాలా ఏజ్ గ్యాప్. నాకు 58 years, జస్ట్ 34. డిసెంబర్ 12th వస్తే 35 కిలోమీటర్. అసలు కార్యకర్తగా వచ్చిన అమ్మాయి ఎలా ఈ పరిస్థితుల్లో ఇరుక్కుపోయిందంటే, ఈమె చేసిన ప్రచారం వల్ల ఆమె అత్తవారు కన్నవారి నుంచి చాలా డ్యామేజ్ వచ్చేస్తుంది. ఉంటుంది ఫ్యామిలీలో మరి డెఫినెట్ గా. నిజంగా సూసైడల్ సిచ్యువేషన్, ఒంటరి అయిపోయి ఎవరి వల్ల అయింది? మా కుటుంబం వల్ల. చెప్పండి సార్, చాలా మంది ట్రోలర్స్ నాకు ఇష్టానుసారం ట్రోల్ చేస్తుంటారు. ఏం చేయాలా? ఒకవైపు కుటుంబం నుంచి నాకు సమస్యలు ఇలా ఉన్నాయి, మధ్యలో పిల్లలు, వాళ్ళని డాక్టర్స్ చేశాను, వాళ్ళని గుండెల మీద పెట్టి పెంచి వాళ్ళకి ఇంకా బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, నేను గెలవాలి, నేను పొజిషన్కి రావాలి, నా పార్టీ, నా ప్రజలను బ్రతుకుతున్న నాకు, ఈమెకి నాకు లింక్ పెడితే నీ స్వార్థం కోసం ఆ టికెట్ పొందడానికి నువ్వు ఆ లింక్ పెట్టావు మహిళ జీవితాన్ని. బట్ ఈమె జీవితం, సాటి మహిళ జీవితం గురించి ఆలోచించావా? ఆమె జీవితం రోడ్డు మీద పడిపోయింది కదా. అప్పుడు నేనేం చేయాలి? ఒకనొక ప్రమాదకరమైన పరిస్థితులు ఆమెకు నేను మాట ఇచ్చాను, నేను ఉంటాను, ధైర్యపడకు, నేను ఉన్నాను. ఇచ్చి నిలబడటం,
నేను ట్రోలర్స్ కి విమర్శకులకు అడుగుతున్నాను కొంతమందికి, ఇది తప్ప ఒప్ప అంటే జ్యుడిషియరీగా చూస్తే ఇది నేరం కాదు, ఇట్స్ నాట్ ఇల్లీగల్, మేము ఇలా కలిసి తిరగటం. బట్ మోరల్ గా చూస్తే, సమాజపరంగా చూస్తే ఇది తప్పే. తప్పని నాకు తెలుసు, ఆమెకి తెలుసు. తప్పైనప్పటికీ మాకు తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రజలందరికీ కూడా ఈ మీడియా ద్వారా నేను తెలియజేశాను. సో ఈ నిర్ణయం తీసుకున్న దానిలో మాకు తప్పని పరిస్థితులు వచ్చేటి, ఆమె ఒంటరిగా రోడ్డు మీద ఉండే పరిస్థితి, నా పరిస్థితి ఇంటికి తాళం వేసేసి నేను రోడ్డు మీద ఉండే పరిస్థితి. ఇంత స్థితిలో కూడా కారులో పడుకున్నాను సార్ 3 రోజులు గన్మ్యాన్లకి నా క్యాంప్ ఉంది, అదర్ స్టేట్ వెళ్తానని వెళ్ళిపో అని చెప్పేసి నేను సొంతంగా డ్రైవ్ చేసుకెళ్ళి తోటలో రాత్రిపూట ఎక్కడ చూస్తే ప్రజలు ఏమనుకుంటారు, ఆ తోటలో పడుకుని 3-4 రోజులు గడిపి హోటల్కి వెళ్ళి మళ్ళీ స్నానం చేసుకుని వచ్చి మళ్ళీ పబ్లిక్లో తిరిగేవాడిని. ఘోరమైన పరిస్థితులు. ఆ తర్వాత మా అమ్మ నన్ను తిట్టి ఇంటికి తీసుకెళ్లారు. ఈ వయసులో మా అమ్మకి 78 సంవత్సరాలు. మా అమ్మ నా దగ్గర ఉండాలా, నేను మా అమ్మ దగ్గర ఉండాలా? జనరల్గా భార్య వస్తే అమ్మ నాన్నలను దూరం పెట్టేస్తారో అని చెప్తారు. సో భార్య వచ్చిన తర్వాత నా తల్లి మళ్ళీ మీకు దిక్కమ్మాయి రోజు కూడా మా ఇంటికి రాలేదు, ఒక్క నిమిషం కూడా ఉండలేదు, ఒక టీ కూడా తాగలేదు. ఆవిడ రారు, ఎందుకంటే వస్తే ఆవిడకి అవమానపరుస్తారు. ఒకసారి అవమానపరిచింది. చాలా సార్లు నా తల్లి గురించి నా ఎదురుగా తిడతారు, తమ్ముళ్ళ గురించి తిడతారు. అది నేను కూడా భరించలేకపోయాను. ఇవన్నీ మానసిక వ్యధ సార్. ఈ వ్యధ అంటే నాకు గెలవలేక, మీరు ఇప్పుడు అన్నారు, ఇంతమందిని ఇంత డేరింగ్ గా గెలిచిన వ్యక్తి, మీరు సాధించగలిగిన వ్యక్తి, మాట్లాడగలిగిన వ్యక్తి ఇంట్లో ఎందుకు ఫెయిల్ అయ్యారంటే ఏం చేయాలి సార్? ఈ సున్నితమైన సమస్యని ఎలా పరిష్కరించాలి? సున్నితమైన సమస్య కిందే నేను 28 సంవత్సరాల కాలం గడిపిన నేను ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న సమయంలో ఆమె ఇలా రప్చర్ చేసిన తర్వాత ఒంటరైపోయిన నన్ను ఈమె ఏం చేయొచ్చు? అప్పుడు నాకెందుకు వీళ్ళ కుటుంబం నుంచి దెబ్బతున్నాను, నాకేం సంబంధం అని వెళ్ళిపోవచ్చు. కన్నవారు అత్తవారి దగ్గర సరెండర్ అయిపోయి కాళ్ళ చేయ పట్టుకుని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. కానీ ఈమె ఎందుకు నా కోసం నిలబడి అడుగుతాను, ఎందుకు